విశ్వా న్యూస్ కు స్వాగతం. శ్రీ మహాత్మా బసవేశ్వర స్వామి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో శ్రీ మహాత్మా బసవేశ్వర స్వామి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బొబ్బిలి ప్రవీణ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాశీ జగద్గురు చంద్రశేఖర శివాచార్య, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేద మంత్రోచ్చారణల మధ్య ఇద్దరు కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బసవేశ్వరుడు సమానత్వం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని అన్నారు. కాశీ జగద్గురు మాట్లాడుతూ బసవేశ్వరుడి సిద్ధాంతాలు దేశవ్యాప్తంగా మార్గదర్శకమని, ప్రతి గ్రామంలోనూ ఆయన విగ్రహాలు ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, సమాజ నాయకులు పాల్గొన్నారు. చాలా పవిత్రమైన రోజుగా భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా మహనీయులు, భగవత్ స్వరూపులు శ్రీ బసవేశ్వర స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మనందరూ తెలుసు, కాశీ పీఠాధిపతులు జగద్గురు స్వామి గారు ఇక్కడ రావడం. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజ పెద్దలందరూ, పేర్లతో కాకుండా అందరూ, మహిళా సోదరులందరూ కూడా ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా కారణ జన్ముడు బసవేశ్వర స్వామి గారు, వారు ఆ రోజే సమాజాన్ని మేల్కొల్పాలి, సమాజం అసమానతలు లేని సమాజాన్ని చూడాలి అని ఈరోజు మనం ఏదైతే లింగ వివక్షత ఉండొద్దు అనేది అయితే ప్రచారం చేస్తున్నామో, వారు ఆ రోజే కుల వివక్షత ఉండొద్దు, మత వివక్షత ఉండొద్దు, సమాజం అనేది ఒక అందరము అసమానతలు లేని సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి, మనం అందరం చదువుకోవాలి, మనం అందరం కూడా మానవత్వంతో మెలగాలి, మనిషికి మనిషిగా ఉపయోగపడాలి, సమాజాన్ని నిర్మాణం చేయాలని చెప్పి వారు ఆ రోజు సందేశాన్ని ఇచ్చింది. కాబట్టి ఆ రోజు ఆయన సందేశాన్ని ఇలా మనం కూడా పాటిస్తే, ఆచరిస్తే ఆ భగవత్ స్వామి కృపా కటాక్షాలు మనకు ఉంటాయని చెప్పి భావిస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేసిన వీరశైవ అసోసియేషన్కు అందరికీ, పెద్దలందరికీ, మరి ఇక్కడికి ఇచ్చేసి ఎంత పని ఉన్నప్పటికీ కూడా బసవప్ప యొక్క గురువుగా భావిస్తున్న పీఠాధిపతి కూడా ఇక్కడికి జగద్గురు స్వామి రావడం చాలా శుభసూచకం. అంటే చూస్తూ ఉన్నాము, మనం అందరము వర్షాలు లేవని చెప్పి వర్ణయాగాలు, ఆయాగాలు, ఈగాలు చేస్తూ ఉంటే, మరి సాక్షాత్తు కాశీ మన శివుడే ఇక్కడ పంపినట్టు గంగను పంపిండు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, సమాజంలో మంచి పనులు చేయాలి. మనం ఎప్పుడు కానీ మనిషి స్వార్థం, ఆశ, అహంకారం ఉండొద్దు. సమాజానికి ఉపయోగపడాలి, చిన్నైనా సరే, చీమకైనా ఉపయోగపడాలి. ఏనుగంత మన దానికి ఉపయోగపడకుండా చీమకైనా ఉపయోగపడాలి. అదే మానవత్వం. సమాజము ఇలా మనకు చెప్పేది, భగవద్గీత చెప్పేది ఒకటే, ఖురాన్ చెప్పేది ఒకటే, బైబిల్ చెప్పేది ఒకటే. మనిషిని మంచిగా ప్రేమించాలి, అసమానత లేని సమాజాన్ని చూడాలి, మంచిగా ఉండాలనేదే మానవ జన్మ. ఈ జన్మ ఇలా 84 లక్షల జీవరాశులలో ఉత్తమమైన జన్మ మానవ జన్మ. మానవ జన్మ మంచిగా ఉంటే ఇలా మనం అందరం కూడా స్వర్గానికి చేరుకుంటాం. మంచిగా ఉంటే స్వర్గానికి చేరుతాం. తప్పులు చేస్తే నరకం అనుభవిస్తాం, మంచి చేస్తే స్వర్గానికి పోతాం. ఇక్కడే ఉంది స్వర్గము, నరకం ఇక్కడ ఉంది. అందుకే ఎవరమైనా పుట్టుకతో ఎవ్వరం గొప్పవాళ్ళం కావు. బసవేశ్వరుని అటువంటిని ఆదర్శంగా తీసుకొని మనం అందరము వారి యొక్క సిద్ధాంతాలను, వారి రచనలను, వాళ్ళ యొక్క వచనాలను అన్నిటిని పాటించి వాళ్ళ సందేశాన్ని మనం వంట పట్టించుకొని భవిష్యత్తులో మెలిగినట్లయితే మనం కూడా ఒక మనిషిగా గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు మనకు కూడా దక్కుతాయి. కాబట్టి ఆ దిశలో మనం అందరం కూడా ప్రయాణం చేయాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక భావం మనం అందరం కలిగి ఉండాలి. అసమానత లేని సమాజాన్ని చూడాలని మనం అందరం ప్రయత్నం చేయాలి. आज महात्मा बसवेश्वर का
विग्रह का अनावरण समारंभ एमएलए शंकर राव की अध्यक्षता में और नगराध्यक्ष अग्नूर बसवम और समाज के सभी भक्तों के उपस्थिति में काशी जगत गुरु के दिव्य सानिध्य में संपन्न हुआ है। महात्मा बसवेश्वर एक अवतारी पुरुष थे। उन्होंने समाज के उन्नति के लिए बहुत बड़ा कार्य किया है। यद्यपि उनका कार्य केवल कर्नाटक के लिए नहीं, उनका कार्य संपूर्ण देश के लिए एक मार्गदर्शन था। उनके विचार से जाति भेद को निर्मूलन होना चाहिए, स्त्री पुरुष का भेद नहीं होना चाहिए, सबको समान अधिकार मिलना चाहिए। ऐसा जो उनका विचार था वो प्राचीन परंपरा में वीरशैव सिद्धांत पे जो प्रतिपादित था उसी को उन्होंने प्रचार प्रसार किया है। आज पूरे देश में दिल्ली से लेकर के छोटे गांव तक बड़े बड़े प्रसिद्ध स्थानों में महात्मा बसवेश्वर का विग्रह का अनावरण हो रहा है। उसी श्रृंखला में आज अग्नूरू बसवम्मा के प्रयत्न से और एमएलए साहब के उदारता के कारण भक्तों के सहयोग से आज बहुत अच्छे ढंग से संपन्न हुआ है। एक शुभ मुहूर्त ही मानना चाहिए। श्रावण मास का पहला दिन है, बारिश आना ही है। इस समय बारिश भी आ करके सबको खुश किया है, इसलिए महास्वामी जी अत्यंत प्रसन्न है। आप सब लोग बसवेश्वर का मूर्ति को देख करके उनका जो संदेश है उसको जीवन में उतारने के लिए सबको प्रयत्न करना चाहिए।